ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావం. రాష్ట్ర అధ్యక్షులుగా పుల్జాల గెల్వయ్య జనాభా దమాషా ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్లు కల్పించాలని, పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీల రిజర్వేషన్ పెంచాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల క్రితం ఎస్సీలకు 15% రిజర్వేషన్లు కల్పించాలని, ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుకూలన 20% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర అనంతరం ఎన్నోసార్లు జనాభా లెక్కలు పెరిగిన జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచలేదని, కావున ఇప్పుడు జరిగిన జనాభా లెక్కల ప్రకారం లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి కులగలను ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లు 20% పెంచాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించిన విధంగా భారత ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసింది. 20% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అదేవిధంగా బీసీలకు 42%, ఎస్టీలకు 12%, ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, మద్యపానం ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పులిజాల గెలువన నియమించారు. ఈ సందర్భంగా పులిజాల గెలువయ్య మాట్లాడుతూ ఎస్సీల జనాభా దమాషా ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్ల కొరకే మరో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొత్త ఉద్యమానికి పలుకుతామని అన్నారు. రిజర్వేషన్ల పెంపు కోసం మాదిగమాల ఉపకులాలు కలుపుకొని ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు దీపక్ కుమార్, టీఎండి రాష్ట్ర అధ్యక్షులు గజ్జల మల్లికార్జున్, మారోడి గోబ్యాక్, కోఆర్డినేటర్ డాక్టర్ బొమ్మెర స్టాలిన్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు డాక్టర్ మీసాల మల్లేష్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, తెలంగాణ దళిత దండు నాయకుల్లో ఎర్రమల్ల మొగలయ్య, ఎంఆర్పీఎస్ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, మాదిగ యూత్ జేఏసీ అధ్యక్షులు నక్క మహేష్, బుర్ర సురేష్, జోగు గణేష్, శోభన్ బాబు, కృష్ణ, చాగంటి శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అన్న పులిజాల గెలవన్న 30 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిండ్రు. ఓ 4 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేసిండ్రు. వారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీల రిజర్వేషన్ 20% పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల సాధన పోరాట సమితిని మీ అందరి సాక్షిగా ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలి. ఎందుకంటే మీ అందరికి తెలుసు, మాకన్నా వయసు పోయిందనగా 15% శోభన్, మనకు అదొకటే గుర్తు. ఎందులో అంటే 15% ఎస్సీలో. ఇక అది ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం కాలేజీకి అప్లై చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగార్హత వయసు దాటిపోయినాక కూడా 15% అంటున్నారు. అంటే ఫిక్స్ అయిపోయింది కదా ఎప్పటికీ మాకు 15% అని. కానీ అది కాదు. 2019 సంవత్సరంలో రాజ్యాంగాన్ని రద్దు చేద్దాం అన్నప్పుడు కేసీఆర్ చెప్పిన మాట మీకు గుర్తు చేస్తా. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, ఎందుకంటే ఎస్సీలు దేశవ్యాప్తంగా 19% ఉన్నారు, తెలంగాణలో ఇంకెక్కువ ఉన్నారు. మరి దాన్ని మీరు పెంచుకోవాలంటే రాజ్యాంగం అనుమతిస్తలేదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలి, ఎస్సీ రిజర్వేషన్ 19% పెంచాలి అని కేసీఆర్ అన్నాడు. అంటే 2019లోనే మనం 19% ఉన్నాం. 2018లోనే ఎలక్షన్ ముందే. అటు ఇప్పుడు మన వర్గీకరణ కనుక 20% చేస్తే ఈ గొడవే ఉండకపోయేది. రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయాల్సి ఉండే. దానివల్ల చాలా నష్టపోతున్నాం. దీపక్ కుమార్ గారు అన్నట్టుగా మాకేం పంచాది లేదు, అయిపోయింది అది. ఇక మేము ఉమ్మడిగా 2 కులాలు 20% కలుపుకొని 20% వచ్చేంత వరకు కూడా పోరాడదామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న సంఘ నాయకులందరికీ కూడా ఇక మలమానడద్దు, ఇక మాదిగా చేసేద్దు, ఎంఆర్పీఎస్ వద్దు. అయిపోయిన దానికి ఇంకా మనం డబ్బులు కొట్టుకుంటూ తిరిగితే సమాజం మనకు క్షమించదు. మన మీద గుర్తారణ బాధ్యత ఉన్నది. 20% రిజర్వేషన్ పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. దానికోసం మనందరం పనిచేయాలి. నేను చాలా మంది అడుగుతా ఉన్నా, ఇక ఉదయ బాబు అది వదిలిపెట్టండి, మనము వర్గీకరణప్పుడు కొట్లాను ఓకే అయిపోయింది. ఇక మళ్ళీ దాన్నే పట్టుకొని అదే సంఘం పట్టుకొని ఇంకా మాదిగా అని తిరిగితే సమాజం కూడా హర్షించదు. వాళ్ళు మనకు అందరూ సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు మనం 20% కోసం కొట్లాడాలి. 20% కొట్లాడేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు 42% కోసం. దానికి మద్దతుగా మనం మాట్లాడాలి. గిరిజనులకు 12 అడిగితే 10 ఇచ్చిండ్రు, ముస్లింలకు 12 ఇవ్వలే. మన డిమాండ్తో పాటు ఆ 3 డిమాండ్లు కూడా 2వ డిమాండ్గా మనం పెట్టుకొని పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 మనం అనుకోవచ్చు ఎన్ని సంఘాలు పెడతారంటే ఎన్ని సంఘాలైనా పెడతాం. మేము అంత ఆసక్తి ఉంది, అంత పనిచేసే కెపాసిటీ ఉంది.
అంత ఉత్సాహం ఉన్నది. ఉత్సాహవంతులు ఎన్నైనా తిరగచ్చు. తెలంగాణ కోసం 100 సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక సంఘం పెడితే నష్టం ఉంది. మనం మార్వాడి గోబ్యాక్ పెట్టినాం. ఇప్పుడు అంతకుముందు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టినాం. 250 గజం స్థలం రావాలని అందరం కలిసి పనిచేద్దాం. ఒక వేదిక కాడ అందరం కలిసి వచ్చినా నష్టం ఏముండదు. ఎవరి డిమాండ్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు. రేపు December 6th కార్ బైక్ ర్యాలీ పెట్టుకొని అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మన సంఘం యొక్క పెద్ద శక్తిని మనం నిరూపించబోతున్నాం. ఆ రోజు హెలికాప్టర్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పుష్పాభిషేకం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కార్ బైక్ ర్యాలీ ఉంటది. ఇది ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి మొదటి కార్యక్రమంగా గెలవన గారు తీసుకోవాలి. వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 20% రిజర్వేషన్ కోసం దళిత సంఘాలందరూ ఏకం కావాలి. మన సంఘాలు పాత సంఘాలు వదిలిపెట్టి ఒక షెడ్యూల్ క్యాస్ట్ మీద మనందరం కూడా ఏకంగా ఆలోచన చేయాలని మీ అందరిని కోరుకుంటూ ఈ ఎస్సీ రిజర్వేషన్ల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పులిజాల గెలవాలని నియమిస్తా ఉన్నా. ఎందుకంటే గుడిచెల పోరాట సంఘము, యువజన సంఘము, విద్యార్థి సంఘము, పార్టీ చాలా పనిచేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ మధ్య ఐక్యత సాధించి 20% రిజర్వేషన్ సాధించడం కోసం వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ వారిని అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమన్న. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సభకు ముఖ్య అతిథికి వచ్చినటువంటి రూపశిల్పి, ముఖ్య తెలంగాణ పోరాట యోధుడు, ప్రజాసంఘ